నువ్వు తిన్నా తినకున్నా ఈ ప్రపంచం నీ కోసం ఆగదు. అమ్మ నాన్న ఉంటే కనీసం తిన్నావారా అని అడిగేదేమో, ఉన్నదో లేనిదో పెట్టేదేమో. కానీ ఇక్కడున్న చాలామందికి ఆ అదృష్టం లేదు. సో మిత్రులారా, అమ్మ లేదనో నాన్న లేదనో బాధపడకు. కనీసం వాళ్ళు ఇచ్చిన ప్రాణమైనా ఉంది కదా అని తెలుసుకో. అందరిలాగా కార్లు బైకుల్లో తిరగలేకపోతున్నామే, మా అమ్మ నాన్న మమ్మల్ని తింపలేకపోతున్నారే అని బాధపడకు. కనీసం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు, ఆ నిలబడే శక్తి అయినా ఉంది కదా అని సంతోషపడు. మంచి స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో చదవలేకపోతున్నానే అని బాధపడకు. కనీసం చదువుకునే అవకాశం అయినా దక్కింది కదా అని సంబరపడు. ఇప్పుడు తీసుకునే స్థితిలో ఉన్న నువ్వు అందరికీ ఇచ్చే స్థితిలోకి, 10 మందికి నీ జ్ఞానాన్ని, మంచితనాన్ని, సంపదను పంచే స్థితిలోకి రావాలంటే నీకున్న ఒకే ఒక ఆయుధం సమయం. ఈ సమయాన్ని నువ్వు ఒక అవకాశంలా వాడుకో. అందరూ 2 గంటలు చదివితే నువ్వు 3 గంటలు చదువు. 10 నిమిషాల్లో చేసే పనిని 5 నిమిషాల్లో చేసేలా ఆలోచించు, ఆచరించు. జీవితంలో ఎదగడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఎందుకంటే అందరికీ ఉండేది అదే 24 గంటలు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. అంటే ఎదిగే అవకాశం, సక్సెస్ని సాధించే అవకాశం దక్కుతుంది. సో మీరందరూ నేనిచ్చే ఈ చిన్న యాపిల్ని, అరటిపండును ఎలా అయితే తీసుకుంటున్నారో అలాగే కొంచెం కష్టంగా ఉన్నా, ఇష్టంగా ఉన్నా, లేకుంటే బాధగా ఉన్నా ఈ అడ్వైజ్ని మాత్రం ఖచ్చితంగా తీసుకొని పాటిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరందరూ ప్రతి ఒక్కరు ఇస్తే తీసుకునే స్టేజ్లో ఉన్నారు. ఇక ముందు త్వరలో మున్ముందు ఆ స్టేజ్ నుంచి బయటికి వచ్చి త్వరలోనే మీరందరికీ ఇచ్చే స్టేజ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.